మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా గుడ్ ఫ్రైడే వేడుక మొత్తం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అంటే ఉదయం నుంచే సంబంధించినటువంటి క్రీస్తు సోదరులు మొత్తం ఉదయం నుంచి పలు చర్చిలకు వెళ్ళి కూడా సంబంధించిన ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఏదైనా గుడ్ ఫ్రైడే అంటే ముఖ్యంగా యేసుప్రభు మరణించిన రోజు కాబట్టి ఆ రోజును కూడా అంటే ప్రత్యేకించి ప్రజలకి ఒక సందేశాత్మకంగా సిల్వను ధరించిన వ్యక్తి కూడా సిల్వను ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభు మరణించాడో దాన్ని గుడ్ ఫ్రైడేగా అన్ని ప్రజలకు తెలియజేసే అంశంపై కూడా సంబంధించినటువంటి బిషప్ ఉడుమల బాలా గారు ఇక్కడి నుంచి మహబూబాద్ ఫాతిమా చర్చి నుంచి శనుగుపురంలో ఉన్నటువంటి చర్చికి అక్కడ వెళ్ళి అక్కడ ప్రత్యేక ప్రార్థన చేస్తున్నారు. అయితే ఈ గుడ్ ఫ్రైడే పురస్కరించుకుని కూడా ఉన్నటువంటి క్రైస్తవులంతా కూడా సంబంధించినటువంటి 33 రోజుల నుంచి ఉపవాసాలు దీక్షలు కొనసాగిస్తూ దేవుణ్ణి మొత్తం స్మరించుకుంటున్నారు. అయితే ఎందుకు ఈ గుడ్ ఫ్రైడే చేసుకుంటారు ఏంటి అనేది అంశాలపై మనతో మాట్లాడడానికి బిషప్ ఉడుమల బాలా గారు ఉన్న వాళ్ళు అడిగి తీసుకుందాం. సార్ నమస్కారం సార్, చెప్పండి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు మీకు. అంటే ఈ గుడ్ ఫ్రైడే విశిష్టత ఏంటి, అసలు ప్రజలకి ఏం చెప్పబోతున్నారు మీరు? గుడ్ ఫ్రైడే యేసు ప్రభు మరణించిన సంఘటన గుర్తుకు చేసుకోవటం మాత్రమే కాదు, ఆయన మరణం ద్వారా లోకమంతా రక్షింపబడ్డదని, అదేవిధంగా ఈనాడు జీవించే ప్రజలకు 2000 సంవత్సరాల క్రితం జరిగినప్పటికీ ఈనాడు కూడా అతని వరప్రసాదములు కరుణామయని ప్రేమ ఎంత గొప్పదో మాటల్లో కని విని చెప్పని. ముఖ్యంగా మన జీవితాల్లో కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు వస్తున్నాయి. సామాన్య ప్రజల్లో నిరుత్సాహం ఎక్కువ అవుతుంది. కనుక నిరుత్సాహపడకుండా మనల్ని ప్రేమించే దేవుడు ఒకడున్నాడు, కాపాడే దేవుడు ఒకడున్నాడు. అన్యాయక్రమాలు ఎక్కువ అవుతున్నా కానీ తప్పకుండా ఒకరోజు వస్తుంది దైవ రాజ్యము, ధర్మ రాజ్యం తప్పకుండా ఏర్పడుతుంది. కనుక దానికోసం దేవుడు ఆనాడు ప్రాణం ఇచ్చిన దేవుడు ఈనాడు కూడా ఏదైనా చేస్తాడు అని ప్రజల్లో గొప్ప ఓదార్పునివ్వటానికి, గొప్ప నమ్మకాన్ని కలిగించడానికి మానవ శక్తి ఎంతో గొప్పది. మనం దాన్ని గ్రహిద్దాము. మనది చాలనప్పుడు దైవశక్తి మనకు వస్తుంది. కనుక మానవులుగా మనం చేయవలసిన మంచినంతా చేద్దాము. తప్పకుండా ఈ లోకమే కళ్యాణముగా, స్వర్గముగా మారి మనమంతా మొదట ఏదేను మనము దేవుడు సృష్టించాడు. అంతా బాగా ఉంది, అందరికీ అన్నీ ఉన్నాయి. ఆ రాజ్యం మళ్ళీ తిరిగి వచ్చే విధంగా ఈనాడు ఈ పండుగ చేస్తూ ప్రజలకి గొప్ప నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది ఈ పండుగ లోక కళ్యాణం. రాజకీయ నాయకులు, ఇతరులు కూడా అన్ని గొప్ప సందేశాలు ఇస్తున్నారు. ఇది కేవలం ఒక క్రైస్తవులకు మాత్రం కాకుండా మానవాళిని కదిలించిన ఒక మనస్సులను కలిచివేసే గొప్ప సంఘటన. కనుక దీని ద్వారా ఈనాడు కూడా తప్పకుండా దేవుడు మనతో ఉన్నాడు, మనల్ని కాపాడు. పురస్కరించుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి ప్రత్యేక పూజలు ఇస్తున్నారు, ఏ విధంగా చెప్తున్నారు? మేము ఉదయం నుంచి మేము శిలువ మార్గమును ఈ విధముగా డ్రామా రూపంలో లేకపోతే ప్రార్థనా రూపంలో అన్ని చర్చిలలో అక్కడ వాటికన్లో పాప గారు మొదలుకొని మేము ఈ శిలువ మార్గమును నడిపించుకొని తర్వాత దివ్యవాక్కు బైబిల్ నుంచి అనేకమైన విషయాలు, ముఖ్యంగా శిలువ మీద 7 పలుకులు పలికాడు దేవుడు. ఇప్పుడు 9 నుంచి 12 గంటల వరకు తనే శిలువను మోసాడు. మేము శనుగుపురం చేరినట్టుగా ఆయన కల్వరిగిరి చేరాడు. అక్కడ ఆయన శిలువ వేసి భూమికి ఆకాశానికి మధ్యలో నిలబెట్టినప్పుడు 7 పలుకులు పలికినాడు. ఆ 7 పలుకుల మీద మేము ఈరోజు ప్రత్యేకంగా ధ్యానం చేస్తాము. 3 గంటల వరకు కూడా మేము చేసి ధ్యానించి ప్రార్థించి ప్రభు అంతా సమాప్తమైనని చెప్పి 3 గంటలకి మధ్యాహ్నం మరణించి ఉన్నాడు. అప్పుడు మేము ఇంకా ఆయన మరణించిన ఈ శిలువ యొక్క గొప్పతనమును, శిలువలో గల రక్షణ అదొక మనకు సాధనము. రాయాలంటే పెన్ను, మాట్లాడాలంటే మైక్రోఫోన్ కావాలి. అదేవిధంగా దేవుడు మానవాళి రక్షించడానికి ఈ శిలువను మనకు ఒక సాధనముగా ఎన్నుకున్నాడు. కాబట్టి ఆ శిలువ స్వరూపం యొక్క గొప్పతనం మరలా మేము ధ్యానించి 6 గంటల వరకు కూడా ఈ విధంగానే ఆయన భూస్థాపిత కార్యం ప్రొద్దుగూకే ముందు, చీకటి పడక ముందు జరిగింది. కనుక ఈ రోజంతా కూడా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఆయన జీవిత విశేషాలు, ముఖ్యంగా చివరి గడియలు ఆయన ఈ లోకముకు చూపించిన ప్రేమ, కరుణ, ఇవన్నీ కూడా ద్వేషం, పగ అవన్నీ నశించాలి, మంచి మమతా కారుణ్యం పెరగాలనే గొప్ప సందేశాన్ని ప్రజలకు ఇస్తూ మేము నమ్ముతూ, అట్లాగే మీడియా ద్వారా ఇతరుల అన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ గొప్ప సందేశాన్ని మేము మీకు ఇస్తున్నాం. మీరు కూడా ఈ ప్రాంతంలో ప్రజలందరూ సుభిక్షంగా జీవించాలి. లోక కళ్యాణం కోసం మరణించిన ప్రభు మనలందరినీ, ముఖ్యంగా మహబూబాద్ మీడియా మిత్రులకు నేను వందనాలు చెబుతూ దేవుడు ఈ జిల్లాను నూరంతలుగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఇద్దరికైతే అంటే గుడ్ ఫ్రైడే రోజున సంబంధించినటువంటి క్రైస్తవులంతా కలిసి సంబంధించిన ఫాతిమా చర్చి నుంచి ఇటు శనుగుపురం వరకు అంటే సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శనుగుపురం చర్చి దగ్గరికి వెళ్ళి శివ మార్గం శివుని మోస్తూ కూడా ఇక్కడ నుంచి భక్త పాటలతోనూ కూడా ఇక్కడ భజనలతోనూ కూడా అక్కడికి వెళ్ళి అంటే రోజంతా కూడా ప్రత్యేక ప్రార్థన చేస్తారు. ముఖ్యంగా ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి, వాళ్ళకి ఎంత యేసు మార్గం నడిపించాలని కోరుతూ ప్రజలంతా సుఖ సంతోషం దీవించాలని చెప్పేసి యేసు చెప్పిన పలుకులు మాత్రం ఇవాళ సాయంత్రం వరకు కూడా ప్రత్యేక ప్రార్థనలతో పూజలతో మాత్రం ఇవాళ ఆ దేవుని మేము స్మరిస్తామని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీరంతో మాత్రం బిగ్ టీవీ మహబూబాబాద్.